చెప్తున్నారు. అమ్మయ్య! ఎంత మంచి విషయం చెప్పారండి. కాబట్టి ఎవ్వరి శరీరాలు కాదట, ఆత్మలట. కాబట్టి వాళ్ళని ఏసేయొచ్చు. మనం ఏ మాటలైనా అనొచ్చు. కాదండి. దాంట్లో కూడా నియమాలున్నాయి. ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి గన్నుంటుందండి. షూటింగ్ చేసే అధికారం ఉంటుందండి. ఎవరికుంటుందండి? ఎవరైతే పోలీసు ఉంటారో వాళ్ళకుంటుంది. ఎవరిని షూట్ చేయొచ్చండి? కేవలం క్రిమినల్స్‌ని మాత్రమే షూట్ చేయొచ్చండి. పోలీసు అమాయకమైన ప్రజల్ని షూట్ చేసినా సరే అది క్రైమే. ఇప్పుడు మిలిటరీ వాళ్ళుంటారండి. వాళ్ళు ఎవరిని షూట్ చేయాలండి? టెర్రరిస్ట్‌లని షూట్ చేయాలండి. అప్పుడు కరెక్టే. ఒక డాక్టర్ ఉన్నాడండి. కోయొచ్చండి కత్తితో. ఎవరిని కొయ్యాలండి? పేషెంట్‌ని కొయ్యాలండి. నేను డాక్టర్ అండి. నా చేతిలో కత్తుందండి. అందరిని కోసేస్తానండి అంటే అది ఒప్పుకుంటారా? కానీ ఇక్కడ కృష్ణుడు నువ్వు యుద్ధం చెయ్యి అని ఎందుకు చెప్తున్నారంటే, నీ ధర్మము యుద్ధం చెయ్యటం కాబట్టి. ముందున్న వాళ్ళందరూ అధర్మికులు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. అర్జునుడికి చెప్తున్నారు. అయ్యా నువ్వు యుద్ధం చెయ్యొచ్చు వారితో. ఎందుకంటే వారు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి. అని ఈ దేహాత్మ భావనను మొత్తం కూడా భగవంతుడు ఎంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాటికి సంబంధించిన మనం ఏవైతే సైంటిఫికల్ ప్రూఫ్స్ కూడా, ఎందుకంటే మీరు చిన్న పిల్లలతో వింటున్నారు కదండీ! వారికి కూడా తెలియాలి కదా! మన ధర్మం ఏంటి? మన ధర్మం యొక్క తత్వం ఏమిటి అని. అందుకోసం ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నా. దాని తర్వాత మనం ఏమనుకున్నామండి? జీఐ. జీ ఫర్ గురు. గురువు యొక్క గొప్పతనాన్ని మనం విన్నాం. దాని తర్వాత ఐడెంటిటీ. నా ఐడెంటిటీ ఏంటి? నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని. దాని తర్వాత మూడవది ఏంటండి? టీ. 2 రకాల ధర్మాలు. 2 కైండ్స్ ఆఫ్ ధర్మాస్ మనందరికీ ఉన్నాయటండి. ఒకటి స్వధర్మము, 2 సనాతన ధర్మము. స్వధర్మాన్ని అనుసరించాలి మనము. స్వధర్మం ఏమిటి? మనకి ఏదైతే కర్తవ్యం ఉన్నదో, మనది ఏదైతే బాధ్యత ఉన్నదో, ఇప్పుడు చాలామంది అంటారండి, భగవద్గీత చదివితే అండి అన్ని బాధ్యతలు, బంధుత్వాలని వదిలేసి వెళ్ళిపోతారండి. కానీ కృష్ణుడు ఏమంటున్నారు చూడండి, అయ్యా నువ్వు నీ బాధ్యతను సక్రమంగా చెయ్యి అని అంటున్నాడు. అర్జునుడు అంటున్నాడు, నా బాధ్యత నేను వదిలేసి వెళ్ళిపోతాను, గాంధీవాన్ని కింద పెట్టేస్తాను. కృష్ణుడు అంటున్నాడు, బాధ్యత వదలకూడదు, నీ బాధ్యతను నిర్వహించాలి. ఎవరైనా భగవద్గీత చదివితే, ఎవరైనా మీ పిల్లలకి భగవద్గీత వినిపిస్తే, నిజంగా భగవద్గీత అర్థమైన వారు ఎంత బాధ్యతగా ఉంటారంటే వారి జీవితంలో ప్రతి ఒక్క విషయంలో. 41 శ్లోకం